మార్కు సువార్త మొదటి అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన గలిలయ సముద్రమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు అంద్రెయయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికి ప్రభువా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మా హృదయాలు మండుతాయి కనుక ఈ సమయమందు మీరే ప్రభువా నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచి నడిపించి మహిమ పొందండి. యేసుక్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదువు సీమోనుడు సహోదరుడు అంద్రెయను సముద్రములో వల వేయుట చూచెను. ఏం చేశారు చెప్పండి? ఆయన వారిద్దరూ ఏదో చేపలు పట్టుకుంటున్నారు. చేపలు పట్టడానికి సముద్రంలోనికి వెళ్ళారు. వెళ్ళి ఏం వేస్తున్నారు చెప్పండి? వల వేశారు. ఏం వేశారు చెప్పండి? కాబట్టి ఆ వల వేయటం ఎవరు చూశారంట? దేవుడు చూచాడు. ఎవరు చూశారు చెప్పండి? దేవుడు చూశాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు తెలుసండి? చూచుచున్న దేవుడు. ఎవరు చెప్పండి? చూచుచున్న దేవుడు అంటే చూచే దేవుడు. వారిద్దరూ వలల వేట ఆయన ఏం చేశాడు చెప్పండి? చూచాడు. యోబు గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనం చదువుతారా ఎవరైనా? భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింద దానిని అంతటినీ తెలుసుకో. చూసారా? ఆయన భూమి అంతముల వరకు ఏంటంటే చూస్తుంటే ఈ ప్రపంచములో దేవుని అంటే కంటికి కనబడని వాడంటూ ఎవరు లేడు. ఎవరు ఏంటండి ఆయన కనుదృష్టి నుంచి తప్పించుకునే వాడు ఇంకొకటి ఎవడో కూడా ఏంటండి ఉండడు. అందుకే ఇక్కడ భక్తుడు రాస్తూ భూమి అంతముల వరకు ఆయన ఏంటంటే చూస్తున్నాడు. అంటే ప్రపంచం మొత్తం ఆయన కనుదృష్టి ఏం చేస్తుంది తెలుసా అండి? సంచారం చేసి అందరిని ఏంటంటే చూస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ రోజున ప్రియమైన సంగమ మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? చూస్తున్నాడు. ఇక్కడున్నప్పుడు చూస్తున్నాడు, ఇంటికాడ ఉన్నప్పుడు చూస్తున్నాడు, బయటికి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా మాత్రం మనల్ని మాత్రం దేవుడు ఏంటంటే ఆయన చూస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు కీర్తనలు 11:4 కూడా చదువుతారా? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన పరిశీలించుచున్నాడు. ఎంత మంచి మాట! ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. అంటే ఏంటి? కన్నులారా చూడటం అంటే ఏంటమ్మా? కన్నార్పకుండా చూస్తున్నాడు ముఖం వెంక. ఏం చేస్తా చెప్పండి? అందరి వెంక ఏంటమైనా అలా తేటగా స్పష్టంగా ఏంటంటే చూస్తున్నాడు. చూడటమే కాకుండా పరిశీలన చేస్తున్నాడంట. ఏం చేస్తా చెప్పండి? పరిశీలన చేస్తున్నాడు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పండి? దేవుడు పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి మన భక్తి దేవుని ఆలయంలో ఉన్నప్పుడే కాదు కానీ ఎక్కడ ఉన్నా కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని ఏంటమ్మా చూస్తున్నాడు. ఆయన మనల్ని ఏంటంటే పరిశీలన చేస్తున్నాడనే విషయాన్ని దేవుడు అంత స్పష్టంగా దేవుడు ప్రతి విశ్వాసిని ఏం చేస్తున్నాడు చెప్పండి? చూసి పరిశీలన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా? పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమా, అంటే నన్ను చూస్తున్నాడు, మనందరినీ చూస్తున్నాడు. అంతేగాని మనల్ని ఏం చేస్తాడు? ఆయన పరిశీలన చేస్తాడు. అది పరిశీలించే దేవుడు. గమనించాలి. మరి ప్రాముఖ్యముగా ప్రియమైన వాళ్ళు ఇంకా కన్నులారా చూచే దేవుడు అంటే ప్రతి వారిని స్పష్టంగా ఆయన ఏంటమ్మా చూసే దేవుడు అనే విషయాన్ని మనం ఏం చేయాలంటే గమనించాలి. ఎందుకంటే చూడండి 33వ కీర్తన 14-15 వచనాలు చదువుకుందామా?
తానున్న నివాస స్థలము నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారి అందరి హృదయములను ఒకటి ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలను విచారించు వారిని దర్శించు వాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ చక్కగా రెండు మాటలు మనం చూసినప్పుడు ఆయన అందరి హృదయాలని ఎలా కలగజేశాడంట? ఏకరీతిగానే కలగజేశాడు. అంటే మొట్టమొదటి నరుని ఎలా సృష్టించాడండి? తన స్వరూపమందు తన పోలిక చొప్పునే దేవుడు ఏంటంటే నిర్మించాడు. అయితే వారి క్రియలను ఏంటంటే ఆయన విచారిస్తున్నాడంట. అర్థమైంది ఏంటండి? మనం చేసే పనులు ఏం చేస్తున్నాడు ఆయన? ఎంక్వైరీ. విచారణ అనే మాట కంటే ఎంక్వైరీ. మంచి చేస్తున్నారా, చెడ్డ చేస్తున్నారా, ఏం మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు అని ఏం చేస్తున్నాడు ఆయన చేయటమే కాకుండా ఆయనలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే దర్శించే దేవుడు. ఏంటి చెప్పడమ్మా? దర్శించి దీన్ని వాటి నుంచి నిన్నేం చేయాలమ్మా? విడిపించి నిన్ను బలపరిచి నిన్ను లేవనెత్తి నీ జీవితంలో ముందుకు నడిపించే దేవుడు ఒక ఆయన. ఆయన ఎవరో తెలుసా? మనం నమ్ముకున్న మన ప్రభును రక్షకుడైన సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మన హృదయ పరిశోధకుడు ఆయనే, మన హృదయాన్ని పరిశీలించువాడు ఏంటమ్మా? ఆయనే. అయితే మన క్రియలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసండి? విచారిస్తాడు. ఏం చేస్తాడండి? విచారించువాడు. ఏం చెప్పండి? విచారించువాడు. దేవుని స్తోత్రం. అంటే ప్రతి దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు లెక్క అప్పచెప్పాలి. అది ప్రతి దానికి మనం ఏం చేయాలి? మన చూపుకి లెక్క అప్పచెప్పాలి, మన మాటకి లెక్క అప్పచెప్పాలి, మన ఆలోచనకి లెక్క అప్పచెప్పాలి. మన ప్రతి దానికి మనం ఏం చేయాలంటే లెక్క అప్పచెప్పేవారుగా ఉండాలి. ఎందుకంటే మనందరం యేసుక్రీస్తు రక్తం చేతమా కడగబడిన వారము, పరిశుద్ధపరచబడి దేవుని యొక్క బిడ్డలుగా మనందరము చేర్చబడిన వారు. కాబట్టి నేను పరిశుద్ధులను కనుక మనం కూడా ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము కనుక ఈ రోజున చాలా మంది క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు గుడిలో ఒక రకంగా ఉంటున్నారు, గుడి బయట ఏంటమ్మా ఇంకొక రకంగా ఉంటున్నారు. లేదా ఇంటికాడ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నారు, బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక రకంగా ఉంటున్నారు. లేదా ప్రేమ రకరకాలుగా వారి మనస్సులు, వారి ఆలోచనలు, వారి ప్రవర్తనలు, వారి స్వభావాలు చాలా సందర్భాల్లో మారిపోతున్నాయి. మారుతూ ఒకవేళ పాస్టర్ గారిని అయినా నేను చూడకపోవచ్చు, సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరు మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ నిన్ను రక్షించిన దేవుడు ఉన్నాడే, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడే, ఆయన ఎక్కడ ఉన్నా మనల్ని ఆయన ఏం చేస్తాడంటే చూచే దేవుడు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన వాళ్ళు ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు, నీవి అంతరంద్రియములను హృదయమును చూచువాడవు నీవే. జాగ్రత్తగా వినాలి. ఇందాక నేను చెప్పాను కదండి, అంతరంద్రియములను ఇంకేంటమ్మా హృదయమును చూచువాడు ఆయన. అర్థమైందంట? మన హృదయాన్ని కూడా చూచేవాడు ఆయన. అంటే అర్థం ఏంటి అండి? మన హృదయమును చూచువాడు అంటే అర్థం ఏంటి? మీ ఆలోచన నాకు తెలియదు, నా ఆలోచన మీకు తెలియదు, మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ ఆయన తెలుసు అది అన్నాడు. అంటే ఆయనకే తెలుసు అది అన్నాడు. కాబట్టి లూకాసు వార్త 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూస్తే అక్కడ యేసు ప్రభు వారు కొన్ని విషయాలు మాట్లాడతారు. చదువుతారా? అంతలో ఒకడినొకడు మొదటి ఇట్లని చెప్పసాగాడు. పరిసయ్యుల వేషధారణ పులిసిన పిండిని గురించి చాలా జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచబడదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనినవి
మిద్దెల మీద ఏంటంటే చాటి. కాబట్టి పరీక్షల గురించి మాట్లాడుతూ పైకి రకంగా కనిపిస్తున్నారు కానీ లోపల వారు పులిసిన పిండి ఉంది. వారు ఏమని చెప్పండి, పులిపిండి ఉంది. అర్థమైందంటారా? ఆ పులిపిండి విషయంలో మీరు ఎలా ఉండాలి తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంత పులిసిన పిండి ఉందనుకోండి, మొత్తం పిండి అంతా ఏమైపోద్దాం, పులుపుగా పాడైపోతుంది. అందుకే ఇక్కడ అన్నాడు కదా, మరుగైన దేదియు బయలుపరచబడదు, రహస్యమైన దేదియు తెలియబడక పోదు. ఎవరో చూడలేదు కదా, ఎవరికి నేను కనిపించట్లేదు కదా, ఎవరు లేరు కదా, ఇక్కడ నేనేదో మాట్లాడేస్తున్నాను కదా అని చెప్పి మనం అనుకున్నానంట అండి, ఆ చీకటిలోనూ లేదా రహస్యంగాను మనం ఎక్కడ ఏం మాట్లాడినా ఏం చేసినా అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే బహిర్గతం చేసే దేవుడు. ఆమేన్. దేవుని స్తోత్రం. గట్టిగా స్తోత్రం. అంటే మన మాట ఎలా ఉండాలమ్మా చెప్పండి? ఎవరు లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు ఏం చేయకూడదు, మాట్లాడుకోకూడదు. వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట, బయలుపరుస్తాడంట. ఏం చేస్తాడు చెప్పండి? బయలుపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నేను ఎందుకు మాట చెప్పాలనుకున్నాను తెలుసా అండి, ఆయన మనల్ని ఇంత పరిశీలనగా చూస్తూ మన ఎడల ప్రియమైన ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ముందు మనలో ఏం రావాలంటే భయం రావాలి. ఏం రావాలి చెప్పండి? భయం వచ్చి ఎప్పుడు ఆయనకు అనుదృష్టి ఎవరి మీద, నా మీద ఉంటుంది. నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, నా హృదయాన్ని ఆయన ఏంటంటే చూస్తున్నాడు అని ఎల్లవేళలా దేవుని ప్రజలమైన మనం, దేవుని చిత్తానికి అనుగుణంగా దేవుని ప్రజలమైన మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో మాట్లాడుతున్నాడు ఏంటండి? చీకటిలో కొంతమంది చీకటి పనులు చేస్తూ ఉంటారు, కొంతమంది తలుపులు వేసుకుని ఎవరికి వినపడకుండా ఏం చేస్తారమ్మా మాట్లాడుతూ ఉంటారు. అవి కూడా ఏం చేస్తానన్నాడు తెలుసా అండి? బయలుపరుస్తాడు. అంటే ఆయన చెవికి వినబడిదంటూ ఏది లేదు. ఎంత చీకట్లో అయినా ఆ చీకట్లో నువ్వేం చేస్తావు తెలుసా? కనబడతావు. అంటే ఆయనకి మనం ఏమై ఉండవు, మరుగై ఉండాలి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం ఒక వాక్యాన్ని మనం గమనించినప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథంలో రెండోసారి 16-17 చదవండి. ఎలయనగా వారి పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుతిని, ఏది నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషములు మరుగై. చూసారా, వారు పోయిన త్రోవలన్నిటి మీద ఏముంటారు తెలుసా? నువ్వెక్కడ దిగుతావు, ఎక్కడ కూర్చుంటావు, ఎక్కడ మాట్లాడతావు, ఏం చేస్తావు, మొత్తం అన్నిటి మీద ఆయన ఏమిస్తాడంటే అన్నిటి మీద. ఎంత చక్కగా మాట్లాడితే ఈ మాట వింటే ఒకసారి ఏమో తెలుసండి, భయం వేస్తుంది. ఏమో చెప్పండి అమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు 139వ కీర్తనలో 1-4 వచనాలు చదివి మనం ఏంటంటే ముందుకు సాగి తాగుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఏంటంటే ఉంచి ఉన్నావు. ప్రియమైన వారలారా, ఇక్కడ భక్తుడు అన్నాడు, నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, లేచుట నీకు తెలియదు. అంతేకాదు, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సుని ఏంటమ్మా, అంతేకాదు నా నడకను, నా పడకను నువ్వేంటంటే పరిశీలన చేశాను.
ఎందుకన్నాడంటారు ఈ మాట? చెప్పండి, ఎందుకన్నాడంటారు ఈ మాట? దావీదు ఒకానొక సమయమందు వసంతకాలంలో యుద్ధం చేయవలసిన సమయంలో యుద్ధం చేయకుండా మేడ మీద తిరుగుతూ ఉండగా ఒక అందమైన స్త్రీ ఏంటమ్మా స్నానం చేయటం చూస్తాడు. ఎవరు చెప్పండి? దావీదు భక్తుడు. ఎంక్వైరీ చేస్తే చాలా సౌందర్యవతి. తీరా ఎంక్వైరీ చేస్తే ఎవరంటే అప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్న ఆ సైనికుని యొక్క ఊరియా భార్య. ఎవరు చెప్పండి? బెషబ. ఎవరు చెప్పండి? బెషబ. కాదు, నీ పొరుగువాని భార్యనైనను నీ పొరుగువాని కానీ దేనినైనా ఏం చేయొద్దన్నాడు? ఆశించొద్దని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అంత సౌందర్యవతి ఉండుట చూచి రాజుగారు కాబట్టి నేనేం చేసినా కూడా ఏమవదులని చెప్పి ఆమెను తీసుకొచ్చి ఆమె పాపం చేస్తాడు. పాపం వల్ల కలిగింది ఏంటంటే ఆమె గర్భవతి అవుతుంది. ఏమని చెప్పండి? గర్భవతి అవుతుంది. భర్త చూసి ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. ఈమె ఇక్కడ ఉంది. ఈమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు ఈమె గర్భవతి అని తెలిస్తే భర్తకి ఏమొస్తుంది చెప్పండి? అనుమానం వస్తుంది. రాజు అంటే దావీదు, దేవుని హృదయానుసారమైన దావీదు ఎంత దారుణమైన పని చేశాడంటే యుద్ధం చేస్తున్న వాడిని యుద్ధం చేయటం మాన్పించేసి ఆ యుద్ధ రంగం నుంచి ఏంటంటే రాజనగర్కి తీసుకొచ్చి అతనికి తాగుడు ఏంటంటే పోయిపించి తన భార్యతో ఏం చేయాలంటే అంటే సంసారం చేసే రీతిగా అంటే అతన్ని ప్రేరేపించి తను చేసిన తప్పును ఏం చేయాలని తెలుసంటే కప్పిపుచ్చడానికి ఏం చేశాడంటే దావీదు ప్రయత్నము చేశాడు. దేవుని స్తోత్రం. చేయాలంటే కవర్ చేయడానికే ప్రయత్నిస్తే ఆ సైనికుడు ఎంత నిజాయితీ పరుడంటే నాతో పాటు ఉన్న సైనికులు అందరూ కూడా అక్కడ యుద్ధం చేస్తుంటే ఈ టైంలో నేను ద్రాక్షారసం తాగి నా భార్యతో నేను సుఖంగా ఉండనని చెప్పి ఆ బయటే పడుకుంటే రాజు చెప్తాడు, బాగా యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో తీసుకెళ్లి వాడిని చంపించేయండి అంటాడు. ఏమంటాడు చెప్పండి? చంపించేయండి అంటాడు. అంతే. అప్పుడు దేవుని యొక్క ప్రవక్తను పంపించి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును బహిరంగంగా దేవుడు ఏం చేస్తాడమ్మా? గద్దించి ఆ పాపము చేసిన వాడు ఎవరో తెలుసా? నీవే అంటాడు. నిజమే ప్రభువా, నేను తప్పు చేశానంటే నువ్వు చావవలసిన వాడవు, కానీ నువ్వు తప్పు ఒప్పుకున్నావు కాబట్టి ఏంటంటే నేను బ్రతికి ఇది మొదలుకొని నీ ఇంటికి ఏమొస్తాయి తెలుసా? యుద్ధములు జరుగుతాయి. నీ భార్యలు నీ ముందు ఏంటంటే చెరపబడతారు అని చెప్పి నీ రాజ్యాన్ని నువ్వేం చేస్తావంటే పోగొట్టుకుంటావని చెప్పి ఏంటంటే గొప్ప ఆయన కీడును ఏం తెచ్చుకున్నాడు తెలుసా అండి? దావీదు తన జీవితంలో తెచ్చుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? తాను దేవుడు చూడలేదని తను చేసిన తప్పుని ఏం చేయాలనుకున్నాడంటే కవర్ కప్పిపుచ్చాలనుకుని తాను చేసిన ఏది కూడా ఆయన చూసి ఉండట్లే అనుకున్నాడు. కానీ తర్వాత మనం ఏం చేసినా కూడా అది దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? చూస్తున్నాడు. మన మాట, మన కట్టు, మన బొట్టు, మన వ్యవహార శైలి టోటల్ మన అంతటిని దేవుడు ఏం చేస్తాడంటే పరిశీలన చేస్తున్నాడు. నిర్మోహమాటంగా ఆయన మన హృదయాలోచన చూస్తున్నాడు. దానికి తగినట్టుగానే మనకేమిస్తాడు? ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ రోజున మరి అలా చూచుతున్న ఆ దేవుడు మరి నువ్వు నేను ఎలా ఉండాలమ్మా? చాలా పరిశుద్ధంగా మనం జీవించాలి. మన చూపులు, మన మాటలు ఏంటి సార్? మన ఎక్కడున్నా కూడా ఎలా ఉండాలి తెలుసా? మనం ఒకే రీతిగా మన మాటలు కూడా ఇప్పుడు ఎలా ఉండాలండి? ఒకే రీతిగా ఉండాలి తప్ప కాలానుగుణంగా లేదా సమయానుగుణంగా మనం మారిపోకూడదు. మారచ్చు, నేను చూడకపోవచ్చు, భర్త చూడకపోవచ్చు, భార్య చూడకపోవచ్చు, లేదా పిల్లలు చూడకపోవచ్చు, ఇక్కడ ఎవరో చూడకపోవచ్చు, కానీ ఒక ఆయన ప్రపంచంలో ఎక్కడున్నా ఏ మూల ఉన్నా కూడా ఏ దీవులోకి వెళ్ళిపోయి అక్కడ లేని చీకట్లో ఉండి నేను చెప్తాను అక్కడ ఆయన ఏం చేస్తాడు తెలిసి మనల్ని చూచే దేవుడి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రోజు నా దేవుని యొక్క ప్రజలమైన మన జీవితాల్లో మనం చేసే ప్రతిదీ ఏం చేస్తున్నాడండి? ఆయన చూస్తున్నాడు అని భయముతో వణుకుతో మన రక్షణ ఏం చేయాలండి? కాపాడుకొనుచు ఎప్పుడు దేవుని యందు ఏముండాలంటే భయభక్తులు కలిగిన వారిగా ముందుకు కొనసాగాలి. రెండవదిగా ముగిస్తున్నాను, మన జీవితంలో అనేకమైన కష్టాలు, ఇరుకులేంటమ్మా, ఇబ్బందులు, అనేకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి.
అలాగే ఒక కుటుంబంలో ఒక పరిస్థితి వచ్చింది, మనందరికీ తెలుసు. ఆదికాండము 16వ అధ్యాయం 6 నుంచి 14 వచనాల్లో మనం చూస్తే, అబ్రహాము శారాలు ఉంటారు, వారిద్దరికి పిల్లలు పుట్టరు. శారమ్మ బలవంతంగా తన దాసి అయిన హాగర్ని ఏం చేస్తుందమ్మా, పెళ్లి చేసి తన భర్తకి. ఆమె ఏమవుతుంది చెప్పండి, గర్భవతిగా అవుతుంది. ఆమె గర్భవతి అయినప్పుడు కొంచెం ఆమెకు గర్భం వచ్చినాయి, తన యజమానురాలు చులకంగా చూడటం మనం చూస్తున్నాం. కాబట్టి యజమానురాలకి ఏమొస్తుంది, కోపం వచ్చి విపరీతంగా శ్రమల పాలు చేసేస్తుంది. ఎవరిని చెప్పండి, హాగర్. భర్త పట్టించుకోడు, అర్థమైందంటారా? అసలు యజమానురాలు అడగల, ఎవరు అడగలేదు చెప్పండి, హాగర్ కావాలని అడగల. కానీ వివాహం చేయించింది ఎవరు చెప్పండి, శారానే చేయించింది. ఆమె తిరిగి మరలా ఏం పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని, ఈర్ష్య పెట్టుకుని విపరీతమైన శ్రమల పాలు చేస్తే ఆ శ్రమలు తట్టుకోలేక ఆ గర్భవతి పారిపోద్ది. ఎవరు ఆదరణ లేదమ్మా, యజమానుడు ఆదరణ లేదు, భర్త ఆదరణ లేదు, ఇంకెవరు చెప్పండి, ఆమె ఎవరు ఆదరణ లేదు. నిండు గర్భవతి చూలాలు ఒక్కటే అరణ్యంలోకి ఏంటంటే పారిపోయింది. అప్పుడు శారా దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడి నుంచి వెళ్తున్నావు అంటే, ఇక యజమానురాలు శ్రమ పెడుతుంది, ఆ శ్రమలకు తట్టుకోలేక నేనేం చేస్తున్నానంటే, వెళ్తున్నానంటే, లేదు వెళ్ళి మరలా ఆమె చేతి కింద నువ్వేంటంటే అణిగి మణిగి ఉండు, నేను గ్యారంటీగా నీకేమిస్తాను తెలుసా, కుమారుణ్ణి ఇస్తాను, అతను ఇష్మాయేల్ అని పేరు పెడతావు, నీ సంతానాన్ని నిశ్చయముగా నేనేంటంటే దీవించి ఆస్వాదిస్తాను, నీలో నుంచి రాజులు కూడా ఏం చేస్తారంటే వస్తారు. అక్కడ చూడండి, మంచి మాట చదువుతారా మీరు ఒకసారి, 13, 14 వచనాలు అనుకుంటే చదవండి. అది చూచుచున్న దేవుడవు నీవే, నువ్వు పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచింది కదా అని అనుకొని, అందుచేత ఆ నీటి బుగ్గ బేయర్ లహరోయి అను పేరు పెట్టాను. దానికి మాటకేంటి తెలుసు, నన్ను చూచుచున్న సజీవుని యొక్క బావి. కదండి, ఎవరండి, సజీవుని యొక్క బావి. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి, సజీవుడు, జీవజల ఓట అయిన దేవుడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఏ ఆదరణ లేనప్పుడు, నిరాదరణతో ఉన్నప్పుడు, ఒంటరి అయిపోయి ఏ సహాయం లేనప్పుడు, ఆ నిస్సహాయ స్థితిలో కూడా ఆమె చూడకపోయినా, అర్థమైందంటారా, ఆమెను చూచి ఆ స్థితిని, పరిస్థితిని గమనించి ఆ స్థితిని, పరిస్థితిని మార్చిన దేవుడు. ఈరోజు నేను ఎవరు చూడలేదేమో, ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నాయేమో, నీ స్థితి, నీ పరిస్థితిని ఎవరు గ్రహించట్లేదని నీకు నువ్వే కృంగిపోతున్నావేమో నాకు తెలియదు. కానీ నువ్వు పడే ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి కలవరం, ప్రతి దుఃఖం, ప్రతి స్ట్రగుల్ ఎవరు చూస్తున్నారు తెలుసా, దేవుడు చూస్తున్నాడు. గ్యారంటీగా ఆ పరిస్థితి నుంచి దేవుడు ఏంటంటే విడిపించి ఆస్వాదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున అలాగంటే ఆ గొప్ప దేవుని ప్రజలమైన మనందరం కూడా మంచి అనుభవాలతో ముందు కొనసాగుదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికి ప్రభువా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. ఎందుకంటే నువ్వు చూచే దేవుడు ప్రభువా. ఇదిగో నాయన, నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, అంతేకాదు ప్రభువా, కనులారా చూస్తున్నావు, అంతేకాదు ప్రభువా, మా క్రియలన్నింటినీ పరిశీలన చేస్తున్నాం ప్రభువా, మా హృదయ ఆలోచనలన్నింటినీ నువ్వు పరిశీలన చేస్తున్నావు. మేము ఎక్కడికి వెళ్ళిపోలేం కనుక తండ్రి, ఇగో ప్రభువా, మరి ఎల్లవేళలా నీ అందు భయభక్తులు కలిగి నాయన చూస్తున్నావని, నీ కనుదృష్టి మేము తప్పించుకోలేమని ఎల్లవేళలా నాయన నీ చిత్తానుసారంగా ముందు కొనసాగే భాగ్యమును మాకు దయచేసి నడిపించండి ప్రభు. ఎవరు లేరు, ఇగో నాకు ఈ సమస్యల చేత నేను కొట్టబడుతూ నిస్సహాయుడిగా, నిస్సహాయురాలుగా ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాను అనుకున్న హాగర్ను చూచిన దేవుడు, చూచి ఆమెతో మాట్లాడి ఆమెను దీవించి ఆస్వాదించిన దేవా, ఈ రోజున నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని చూస్తున్నావు, వారిని పరిశీలిస్తున్నావు, వారి జీవితాలు మార్చడానికి ఇగో నువ్వు సిద్ధంగా ఉన్నానని ఈరోజు సెలవిచ్చిన దేవుడు కనుక చూడకపోయినా చూచి గొప్ప కార్యం చేశావు ప్రభు. అలాగే ఇంకెవరైనా నిన్ను చూడకపోతే, నేను దేవుడిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే ప్రభా, వారు నేను దేవుడిగా అంగీకరించి
ప్రభా, నీ నుంచి గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలిగే కృపను దయచేసి నడిపించి మహమ్మద్, నిన్ను చూచిన మేము, నిన్ను విశ్వసించిన మేము, మమ్మల్ని చూస్తున్నావనే ఆ స్పృహ కలిగిన వారమే నీ చిత్తానుసారంగా ముందు కొనసాగడానికి సహాయం చేసి మహిమ పొందాలి. యేసుక్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకు తోడైండును గాక. ఆమేన్.